చాలా స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం. సింగర్ అంటే దానికి సంబంధించి ఏమన్నా రోల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్ చేసేసుకుంటారేమో. ఇంకెన్ని రోజులు ఏడిపిస్తారండి మా హీరోయిన్, ఎంత బాధ పెడతారని అడుగుతున్నా. ఆమె ఏడ్చని రోజులు ఏడిపిస్తూనే ఉంటాం. వై అంటే ఎందుకు విలన్ రోల్స్? నవరసాలు అంటారు కదా, రైట్. సో ఆ నవరసాలు అన్నది విలన్ క్యారెక్టర్ లో ఉంటుంది. అప్పటికే ఏడవాలి, అప్పటికే నవ్వాలి. బట్ రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు? నా వాయిస్ వల్ల చాలా మందికి నేను నెగిటివ్ కనిపిస్తాను. సో వన్స్ మనతో జర్నీ చేసిన తర్వాత అందరికి అర్థమైపోతుంది, అరే ఇది సిస్టర్స్ కూడా 9th 10th వరకు చదివించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి నా పెళ్లి నేనే చేసుకొని. రైట్. మూవీస్ లో ఏమన్నా అంటే మూవీస్ అప్పుడు అంటే నాకు లైక్ 15 to 16 years నా ఏజ్ ఉన్నప్పుడు మూవీస్ కి హీరోయిన్ గా చేశాను. సో మనసును మనసై ఒకటి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మన అల్లు శిరీష్ గారిది శ్రీరస్తు సుమస్తు మూవీ చేశాను, అండ్ జెంటిల్మెన్ లో పెళ్లి కూతురుగా చేశాను, అండ్ రాజుగారి గది 3లో కూడా కేరళ అమ్మాయిగా చేశాను. స్టడీస్ ఇవన్నీ ఎడ్యుకేషన్ అంత ఏం లేదు, 10th తో డిస్కంటిన్యూ చేశాను అన్నమాట. అంటే మేము 4 సిస్టర్స్ ఉన్నాం, అందరు చదువుకోవాలి, అందరినీ చదివేయాలంటే పేరెంట్స్ కి కూడా చాలా బర్డెన్ అవుతుంది. వన్స్ సంపాదన మీద పడ్డాక ఎవరికి కూడా అటు సైడ్ వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న ఆలోచన రాదు. ఇండస్ట్రీలో నిలదొక్కోవడం అయినా లేకపోతే వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని, బట్ యాక్చువల్లీ అమ్మాయిలకి అంత ఈజీ థింగ్ కాదు. వన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాము అంటే బయట చాలా మాటలు వింటూనే ఉంటాము, లైక్ ఇదేం చేయకపోతే ఈ స్థాయికి వచ్చింది, ఇదే తప్పు చేయకపోతే, లైక్ ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ అన్ని వింటూనే ఉంటాం. అమ్మాయి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటారు? సొసైటీలోకి మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాలన్నా ఏమైనా సాధించాలన్నా సో ఎలా ఉండాలి? మురుగుతూనే ఉంటాయి కుక్కలు, వాటి వెనుక మనం పరిగెత్తలేం కాబట్టి మన అడుగుల వెనుక మనం పరిగెత్తాలి. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ నేమ్స్ వద్దు, నన్ను కొట్టారు కూడా. నా లైఫ్ గోల్ ఉంటే ఒకటి ఉందంటే అది తమిళ్లో ఒక సీరియల్ అయినా చేయాలని నాకు ఇష్టం అన్నమాట. లైక్ ఆ లాంగ్వేజ్ నాకు ఇష్టం. మనకంటూ ఒక రోజు వస్తుంది అనేది నా నమ్మకం. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కూడా నేను ఒక ఇంపార్టెంట్ అండ్ చాలా స్పెషల్ గెస్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఆవిడెవరో కాదు, చరిష్మా నాయుడు గారు. సక్సెస్ఫుల్గా సీరియల్స్లో మంచి మంచి రోల్స్ చేస్తూ ఉన్నారు. స్పెషల్లీ చెప్పాలంటే నెగిటివ్ షేడెడ్ రోల్ అనే చెప్పాలి. చాలామంది ఇళ్లలో కూర్చొని కూడా ఎందుకండి అలా బాధ పెడుతున్నారు, ఎందుకండి ఇలా చేస్తున్నారు మా హీరోయిన్ అని అనుకుంటూ ఉంటారు కదా. సో హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో విలన్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో ఎంతో మందిని మెప్పిస్తూ ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్న మరి కాంచన గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడి బోల్డ్ అని కబుర్లు అయితే మనం చెప్పేసుకుందాం. హాయ్ అండి. హలో అండి. చూస్తే మీరు ఇంత ప్లెజెంట్గా చాలా క్వైట్ కూల్గా కనిపిస్తున్నారు, బట్ అక్కడ సీరియల్లో చూస్తుంటే మాత్రం ఓ మై గాడ్ భయం వేస్తుంది లిటరల్లీ. మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఇంకేం చేయబోతున్నారు, ఎలా ఇబ్బంది పెట్టబోతున్నారు అనేది. బట్ రియల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారు? రియల్ లైఫ్ లో చాలా జాలీగా ఉంటాను, కామెడీగా ఉంటాను, అందరితోని కలిక్కుంటూ నేనే వంటల్లి మాట్లాడుతూ ఉంటాను అందరితో పోయి. బట్ ఆడియన్స్ కి అయితే ఆల్మోస్ట్ తెలుసు 19 years నుంచి నేను ఈ నెగిటివే చేస్తున్నాను. అంటే మధ్యలో హీరోయిన్ గా చేసిన సరే గత 19 years నుంచి 19 సంవత్సరాల నుంచి ఆడియన్స్ కి అలవాటు అయిపోయాను. చూడడానికి కంప్లీట్ చక్కగా హీరోయిన్ లాగా, తెలుగింటి ఆడపిల్లలాగా అంత బాగా ప్లెజెంట్ గా కనిపిస్తూ, వై అంటే ఎందుకు విలన్ రోల్స్? అంటే మీరు చూస్ చేసుకున్నారా లేకపోతే మీకు వచ్చేవి అన్ని కూడా క్యారెక్టర్స్? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ చిన్న అది కూతురు గాను చేశాను, తర్వాత సిస్టర్ గాను చేశాను, తర్వాత విలన్ వన్ ఆఫ్ ద విలన్ ఉంటారు కదా, సో అలా చేశాను. తర్వాత మళ్ళీ హీరోయిన్ గానే చేశాను. హీరోయిన్ గా చేస్తే ఏముంటుంది అంటే ఏడవాలి లేకపోతే నవ్వాలి. అదే విలన్ గా చేస్తే లైక్ నవరసాలు అంటారు కదా, సో ఆ నవరసాలు అన్నది విలన్ క్యారెక్టర్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయవచ్చు, లైక్ అప్పటికే ఏడవాలి, అప్పటికే నవ్వాలి, అప్పటికే సీరియస్ అవ్వాలి, డిఫరెంట్ షేడ్స్ అని ఇవ్వాలి కాబట్టి లైక్ విలన్ నెగిటివ్ షేడ్ అనమాట. సో అందుకు నేను ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ ఎంచుకుంటుంటాను. అండ్ అలానే నాకు ఛానల్ వాళ్ళు ఇచ్చేది కూడా ఎక్కువ నెగిటివ్ షేడ్స్ ఇస్తూ ఉంటారు. రైట్. అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గానే మీ ఎంట్రీ అనేది ఉంది. సో అంటే టీన్స్ లోకి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అలా కాకుండా చిన్నప్పటి నుంచే చేస్తున్నారు. సో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా పేరెంట్స్ సైడ్ నుంచి? అలా ఏం లేదు. నాకు
చాలా మంది పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు ఆపర్చునిటీ చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చాయి. తర్వాత వన్స్ మనకి ఇన్‌కమ్ సోర్స్ అలవాటు అయింది అంటే మనం ఇదే చూజ్ చేసుకుంటాం కదా! రైట్. అవును. సో, నేను అలానే మనకి వన్ డే ఒక 1000 రూపీస్ వచ్చాయి అంటే మనకి నెల మొత్తం చేస్తే 4000 సంపాదించే వాళ్ళకి ఒక రోజులోనే 1000 రూపాయలు వస్తుంది అంటే మనకి ఎక్కువ అమౌంట్ అని రైట్. అనుకుంటాం కదా! ఆబ్వియస్లీ. సో, అలా నేను ఎంచుకున్న చాయిసే ఇండస్ట్రీ అన్నమాట. రైట్. బట్ కంటిన్యూస్‌గా మీరు చిన్నప్పటి నుంచి మొత్తం మీ గ్రోత్ అంతా కూడా ఇండస్ట్రీలోనే అయిపోయింది. పెరగడం అంతా టీనేజ్ మళ్ళీ మూవీస్ ఇవన్నీ అంటున్నారు. బట్ మరి కాలేజ్ స్టడీస్ ఇవన్నీ ఎలా? ఎడ్యుకేషన్ అంత ఏం లేదు. ఓకే. 10థ్‌తో డిస్కంటిన్యూ చేశానన్నమాట. ఓకే. అంటే మేము నలుగురు సిస్టర్స్ ఉన్నాం. అందరూ చదువుకోవాలి. అందరిని చదివిపియాలంటే పేరెంట్స్‌కి కూడా చాలా బర్డెన్ అవుతుంది. రైట్. సిస్టర్స్ కూడా 9థ్, 10థ్ వరకు చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి నా పెళ్లి నేనే ఓహ్! చేసుకొని సో కంప్లీట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండబట్టి నేను 10థ్‌తోనే డిస్కంటిన్యూ చేసేసాను. బట్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా అరే కాలేజీ డేస్ మిస్ అయిపోయానే అని, లేకపోతే మొత్తం ఈ ఫీల్డ్ లోకి వచ్చిన అంటే తర్వాత అన్ని మనకున్న బాధ్యతలకి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఈ కాలేజ్ అని లేకపోతే ఇంకేదో జల్సాలు చేసి తిరగాలని ఇలాంటి ఆలోచనలు రాలేదు. సో అంటే స్టడీస్ కూడా ఇంకేమన్నా మనం చేద్దాము అంటే ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టుల్లో కూడా చాలా మంది స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు సంథింగ్ ఆ కోర్స్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇది చేయాలని ఒక డ్రీమ్ ఉండిపోయిందని అలా ఉంటుంది వన్స్ కదా. సంపాదన మీద పడ్డాక ఎవరికి కూడా అటు సైడ్ వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఆలోచన రాదు. అసలు ఇంకా ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. Right, సో మనకు అవును. కావాల్సింది ఏంటి, ఇన్కమ్ సోర్స్ కావాలి. అవును. సో మనం ఎంత చూసుకున్నా సరే సంపాదన తప్పించి మళ్ళీ వెనక్కి కాలేజ్ కి వెళ్ళి చదువుకోవాలి, రైట్. లైక్ ఫ్రెండ్స్ తో తిరగాలి అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలన్న ఆలోచన, ఇన్కమ్ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరికి నాకు తెలిసినంత వరకు ఆ ఆలోచన రాదు అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ మీరు ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా చెప్పారు, మ్యారేజ్ అయిపోయిందని. సీరియస్లీ రియల్ గా నిజంగానే? నాకు 9 years పాప కూడా ఉంది. ఇది ఇంకో షాక్ అన్నమాట. సో షాక్ మీద షాక్ లాగా. సో లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ లవ్ మ్యారేజ్? మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో అంటే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఈ ఫీల్డ్ లోనే? ఈ ఫీల్డ్ కాదు, తను లైక్ స్మాల్ బిజినెసెస్ ఉన్నాయి, ఆయన అవి చూసుకుంటుంటారు. నేను ఇండస్ట్రీలో ఇంకా ఈ సీరియల్ చూసుకుంటూ ఓకే. ఉంటాను. సో ఇప్పుడు అంటే మీరు ఈ రోల్స్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ ఇంట్లో ఎవరిది డామినేషన్ ఉంటుంది, ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా కానీ మొత్తం విలన్ రోల్స్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి లేదు ఇలా జరగాలని ఉంటుందా, లేకపోతే సాఫ్ట్ కైండ్ హార్టెడ్ లాగా లేదండి ఇలా చేద్దామని లేదు, చెప్తారా? చరిష్మా నాయుడు ఓన్లీ సీరియల్స్ కి మాత్రమే విలను. వన్స్ కెమెరా దాటి బయటకు వెళ్తే పర్సనల్ లైఫ్ లో కామెడీ అన్నమాట. మొత్తం ఎప్పుడు ఫన్నీగానే ఫన్ అండ్ ఉంటాను, జాయిల్ గా ఉంటాను. సో అయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూసి భయపడతారా, లేకపోతే ఫుల్ గా? భయపడరు. యాక్చువల్ నా వాయిస్ కొంచెం చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. నా వాయిస్ వల్ల చాలా మందికి నేను నెగిటివ్ కనిపిస్తాను. సో వన్స్ మనతో జర్నీ చేసిన తర్వాత అందరికి అర్థమైపోతుంది, అరే ఇది మనం అనుకున్నవే కాదు, తిను కొంచెం డిఫరెంట్, అందరికి కలిసిపోతూ ఉంటుందని మనతో జర్నీ చేశాక చాలా మందికి అర్థమవుతాను. లేకపోతే అనుకుంటే అందరు ఆల్మోస్ట్ నెగిటివ్ ఎట్లైనా ఇక్కడ చూస్తారు సీరియల్లో, కొంతమంది బయట కూడా నెగిటివ్ గానే అనుకుంటారు. అది నా వాయిస్ ప్రభావం, అది నా వాయిస్ చిన్నగా అసలు రాదు. బేస్ వాయిస్ ఉంది కాబట్టి మనం మంచిగా మాట్లాడినా సమ్ పీపుల్స్ కి నెగిటివ్ గానే కనిపిస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సో అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ ఫీల్డ్ లో కంటిన్యూ అవుతూ ఉన్నారు కాబట్టి, బట్ యాక్చువల్లీ అమ్మాయిలకి అంత ఈజీ థింగ్ కాదు ఇండస్ట్రీలో నిలదొక్కోవడం అయినా, లేకపోతే వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని. సో మెనీ థింగ్స్ ఉంటాయి, సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఉంటుంది. ఏది మనం మంచి చేసినా మీరు అన్నట్టుగా చూసే వాళ్ళ దృష్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ అనే ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని మీరు ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేస్తూనే ఉంటాము. వన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాము అంటే బయట చాలా మాటలు వింటూనే ఉంటాము. లైక్ ఇదేం చేయకపోతే ఈ స్థాయికి వచ్చింది, ఇదే తప్పు చేయకపోతే ఇంత డబ్బు సంపాదించగలుగుతుంది, ఇంతమందికి పెళ్లిళ్ళు చేయగలిగింది, లైక్ ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ అన్ని వింటూనే ఉంటాం. బట్ మనం ఏంటంటే వన్ స్టెప్ ముందుకు వేయాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రాళ్ళన్నీ దులుపుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ మీకు ఇది అంటే ఇన్సైడ్ నుంచి అంత స్ట్రాంగ్ గా ఉండాలనేది ఎలా అంటే లైక్ ఫ్యామిలీ ఏమన్నా మీకు సపోర్ట్ ఇవ్వడం? ఫ్యామిలీ మంచి సపోర్ట్ ఉంటారు. లైక్ అంటే మేము అందరం ఆడపిల్లలమే కాబట్టి నలుగురం. ఇప్పుడు మనం ఆడపిల్లలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే బయటకు వెళ్ళి నలుగురు మధ్యలో నిలబడి ఏమంటారు స్ట్రాంగ్ గా ఉండగలరు. అవును. సో మనం ఆడపిల్లలం కాబట్టి నేను డే 1 నుంచి కూడా స్ట్రాంగ్ గానే ఉంటాను. ఎవరేదైనా మాట్లాడినా సరే లైక్ ముఖం మీద చెప్పి అక్కడ వచ్చేస్తా, అంతేగాని ఒక మనసులో పెట్టుకొని బాధపడాలి ఇంకో కొన్ని రోజులు ఉంటే ఐ కాంట్ టేక్ దట్. నేను ఎమ్మటే అనేసేయాలి, వచ్చేయాలి అక్కడ నుంచి, అంతే. రైట్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయిల్ని చూస్తుంటే
ఎలా అయిపోతుంది అంటే చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. ఎవరేమైనా చిన్న మాటని ఈవెన్ పేరెంట్స్ అన్నా కానీ తట్టుకోలేనంత ఇదిగా పిల్లలు సెన్సిటివ్ అయిపోతున్నారు. బట్ యాజ్ ఏ ఉమెన్గా సక్సెస్ఫుల్గా మీరు లీడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు ఫర్దర్గా అయినా ఏ ఫీల్డ్లోకి వెళ్ళి ఎలా అన్నా ఉండాలన్నా అమ్మాయి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటారు? సొసైటీలోకి మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాలన్నా ఏమైనా సాధించాలన్నా సో ఎలా ఉండాలి అంటే నిలదొక్కుకోవాలంటే? నేనేం చెప్తానంటే చాలా మంది చాలా మాటలు అంటూనే ఉంటారు. రైట్. అవన్నీ విని మనం మనసుకి తీసుకుంటే వన్ స్టెప్ కూడా ఫార్వర్డ్ వేయలేము. సో అనుకున్న వాళ్ళు అనుకున్నట్టే ఉంటాయి. లైక్ కుక్కలు ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అన్ని ఉంటాయి, అవును. అవన్నీ మురుగుతూనే ఉంటాయి కానీ మన దగ్గరికి వచ్చి ఏమీ చేయలేవు. సో మనం కూడా అలానే మురుగుతూనే ఉంటాయి కుక్కలు, వాటి వెనుక మనం పరిగెత్తలేము. కాబట్టి మన అడుగుల వెనుక మనం పరిగెత్తాలి, మన జర్నీ వెనుక మనం పరిగెత్తాలి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి. అంతే తప్పించి వాళ్ళు ఇలా అనుకుంటారు, వీళ్ళు అలా అనుకుంటారు, అయ్యో వీళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని మైండ్కి తీసుకొని మనసుకి తీసుకుంటే మన స్టెప్ ఫార్వర్డ్ వేయలేము అంతే. రైట్. సో నేను లేడీస్కి అంటే ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకి కానీ లేదంటే దీంట్లో ఉండాలని ఆలోచన ఈ ఫీల్డ్లో ఉండాలి అని పెట్టుకున్న అమ్మాయిలకి కానీ ఇప్పుడు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ అంటే లైక్ ఏదైనా ఛానల్ త్రూనే ఉంటుంది. ఒకప్పుడు ఒక మేనేజర్ చెప్పారు అంటే పెట్టుకునేవారు, ఒక డైరెక్టర్ చెప్పారంటే పెట్టుకునేవారు. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఛానల్ త్రూనే ఉంటుంది. సో మనం దీంట్లో ఉండాలి అని అనుకుంటే దీంట్లోనే బతికేయాలి, దీంట్లోనే సంపాదించేయాలన్న ఆలోచనతో ఇండస్ట్రీకి రావద్దు. మన సైడ్ ఒక జాబ్ చేసుకుంటూ అక్కడ ఒక ఇన్కమ్ మెయింటైన్ చేసుకుంటూ దీంట్లో మనకు వచ్చేది చూసుకోవాలి అంతే. లేదు దీని మీదనే ఆధారపడి వస్తే ఇప్పుడున్న రోజుల్లో అసలు ఎవరు ముందుకు బతకలేరు, సో సస్టైన్ అవ్వలేరు. రైట్. సో అందుకే సైడ్ ఒక పార్ట్ టైం ఆల్టర్నేట్ ఏమైనా చేసుకుంటూ ఏదో మనకి ఇది ఇన్కమ్ లేకపోయినా అదైనా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టమని చెప్తాను నేను. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, ఇప్పుడు నేనంటే అన్ఎడ్యుకేటెడ్ అనుకోని 10th అంటే నాకు చాలా తక్కువ అని అర్థం. సో అలానే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి తగ్గ పార్ట్ టైం జాబ్ చాలా ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ మీకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ప్రయత్నించుకోండి. అంతే తప్పించి అన్నీ లేకుండా ఇది ఒక్కటే మనకి ఆదాయం అనుకొని అసలు రావద్దు అని నేను చెప్తాను. రైట్. అండ్ ఇంకొంతమంది మీరు అన్నట్టుగా ప్యాషన్తో వచ్చిన అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఛాన్సెస్ రాక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే డిఫరెంట్ నెగిటివ్ థాట్స్ అనేవి వాళ్ళ మైండ్లోకి రావడం జరుగుతుంది. అసలు వన్స్ ఈ ఇండస్ట్రీలోకి రావాలి, అది ఏ టైప్ ఆఫ్ వర్క్ అయినా కానివ్వండి, మైండ్ సెట్ ఎలా పెట్టుకొని రావాలంటారు? స్పెషల్లీ అమ్మాయిలకు కూడా చెప్పండి. మైండ్ సెట్ ఎట్లా అంటే ఇప్పుడు లైక్ నువ్వు సెట్లోకి వచ్చావు అంటే ఇప్పుడు షూట్లోకి వచ్చావు, నువ్వు రావాలి అని అనుకున్నావు, వచ్చావు, సరే ఫైనల్గా ప్రయత్నించి ఒక దారి నీకు సక్సెస్ వచ్చింది అని అనుకుంటే దాని మీద అలానే ఉండాలి, నలుగురితో మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు ఇండస్ట్రీ అన్నాక డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అంటే ఒక లైట్ మ్యాన్స్ కావచ్చు, లైక్ మన ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరి మైండ్ సెట్ కి మన మైండ్ సెట్ ని మోల్డ్ చేసుకొని ముందు అడుగు వేయాలి. ఒకటి చెప్తున్నాను, ఒకరు గసిరారు కదని మనం సీరియస్ గా తీసుకోవద్దు. ఇప్పుడు ఇండస్ట్రీ అన్నాక ఎవరు ప్రెజర్ వాళ్ళకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి చాలా ప్రెజర్ ఉంటుంది. అది ఈ రోజు వచ్చిన సీన్స్ అన్ని రోజు కంప్లీట్ చేసేసేయాలి, రేపటికి ఏం ఉండకూడదు అని అనుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏముంటారు, కోపంగా ఉంటారు, సరే అగ్రెసివ్ గా ఉంటారు. అలాంటివి కూడా మనం ఏం కాదు, మనం ఇప్పుడు సైలెంట్ మనకి బ్యూటిఫుల్ గా అనేది ఉండదు, ఉంటుంది, కోపం ఉంటుంది, నవ్వు ఉంటుంది, అన్ని ప్రెజర్స్ ఉంటాయి. అన్నిటిని తట్టుకొని ఉండాలని నేను చెప్తాను ఇండస్ట్రీకి వచ్చి ఉంటే. అండ్ ఇప్పుడు నేను 19 years నుంచి ఉన్నాను. సమ్ డైరెక్టర్స్ నన్ను కొట్టే అప్పుడు నాకు చిన్నప్పుడు లైక్ యాక్టింగ్ అనేది తెలీదు, ఏ లుక్స్ ఎలా చూడాలో తెలియదు. ఇప్పుడు రైట్ లుక్, లెఫ్ట్ లుక్స్ ఉంటాయి అన్నమాట కెమెరా దగ్గర, ఏ యాంగిల్స్ నాకు తెలిసేది కాదు. కొంతమంది డైరెక్టర్స్ నేమ్స్ వద్దు నన్ను కొట్టారు కూడా. సో అప్పుడు కొట్టినప్పుడు ముందే తెలుగున్నందుకు చెంపలు ఎంత అయ్యాయి నాకు. అప్పుడు కూడా తట్టుకొని ఉన్నా కాబట్టి లైక్ ఈ 19 years నుంచి కూడా ఏ రోజు కూడా దేవుడి దయ వల్ల నేను గ్యాప్ ఇవ్వకుండా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో ఎవరు ఏమన్నా తట్టుకొని నిలబడితే మనకంటూ ఒక రోజు వస్తుంది అనేది నా నమ్మకం. చాలా స్ట్రాంగ్ గా మీరు అది బిలీవ్ చేశారు. అండ్ బిలీవ్ చేశారు కాబట్టి సక్సెస్ఫుల్ గా చక్కగా ఇప్పటికీ చేసుకుంటూ ఉన్నారు. రైట్. అండ్ అలాగే అంటే మీకేమన్నా డ్రీమ్ రోల్స్ ఈ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నెగిటివ్ రోల్స్ చేసేసాను, ఆల్మోస్ట్ హీరోయిన్ గా చేసేసాను, సిస్టర్ గా చేశాను, విలన్ గా చేస్తూనే ఉన్నాను. అండ్ లైక్ ఇప్పుడు గుండమ్మ కథలో కూడా మదర్ గా చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. కంప్లీట్ అంటే ఫుల్ గా ఒక ఆర్టిస్ట్ గా మీరు చాలా సాటిస్ఫై అయిపోయారు మీ రోల్స్ తో, అన్ని కవర్ చేసేసారు. ఇంక ఇది బ్యాలెన్స్ ఉంది అలా ఏం లేదు.
రైట్. మూవీస్ లో ఏమన్నా అంటే మూవీస్ మంచి అప్పుడు మంచి అంటే నాకు లైక్ 15 to 16 ఇయర్స్ నా ఏజ్ ఉన్నప్పుడు మూవీస్ కి హీరోయిన్ గా చేశాను. సో సో ఏ అప్పుడు ఎంత ఏ మూవీస్ లో మీరు మనసును actually- మనసై ఒకటి Wow. అండ్ అప్పట్లో నాగేశ్వరరావు గారిది ఉండేది. అగైన్ నాగేశ్వరరావు గారి మూవీ. దాని తర్వాత మళ్ళీ మాది మూవీ చేసాం అన్నమాట. ఓకే. సో అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అంత హైలైట్ అవ్వలేకపోయాను. లైక్ సోషల్ మీడియా అప్పుడు కూడా ఇంతే ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటే కొంచెమైనా వాళ్ళ చరిష్మా నాయుడు హీరోయిన్ గా చేసిందని తెలిసి ఉండేదేమో. సో అలానే కొన్ని ఏమంటారు ప్రెజెంట్ లవ్ ఒకటి ఇలా కొన్ని కొన్ని మూవీస్ చేశాను అన్నమాట. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మన అల్లు సిరీస్ గారిది శ్రీరస్తు సుమస్తు మూవీ చేశాను. అండ్ జెంటిల్మెన్ లో పెళ్లి కూతురుగా చేశాను. మంచి మంచి అండ్ రాజ్ గారి గది 3లో కూడా కేరళ అమ్మాయిగా చేశాను. కొన్ని క్యారెక్టర్స్ అలా చేస్తూ వచ్చాను అన్నమాట. సో అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఓన్లీ మన తెలుగు దీనిలోనేనా వేరే స్టేట్స్ అంటే తమిళ్ చాలా మంది నాకు తమిళ్ ఎక్కువ ఇష్టం ఉందన్నమాట. నా లైఫ్ గోల్ ఉంటే ఒకటి ఉందంటే అది తమిళ్లో ఒక సీరియల్ అయినా చేయాలని నాకు ఇష్టం అన్నమాట. లైక్ ఆ లాంగ్వేజ్ నాకు ఇష్టం. తమిళ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది నాకు సో లాంగ్వేజ్ మీకు అంటే దాని మీద మంచి grip ఉందా? ఓకే, మేనేజ్ చేసుకోగలరు. సో తమిళ్లో చేయాలనేది తమిళ్లో చేయాలని నా కోరిక. ట్రై చేస్తున్నాను గట్టిగా. మ్మ్. ఇంకా దేవుడి మీద భారం వేసి గాలిలో దీపం పెట్టి ఉన్నా. ఐ విష్ తప్పకుండా అంటే త్వరలోనే మీకు ఆ అవకాశం కూడా రావాలనుకుంటున్నాం. Thank you ఏమన్నా so తమిళ్ అంటే కొంచెం ఐడియా ఉందంటున్నారు కాబట్టి లేదు, మీ ఫేవరెట్ నేర్చుకుంటున్నాను. ఎవరన్నా హీరోస్ గానీ హీరోయిన్స్ గానీ ఉన్న డైలాగ్స్ ఇప్పుడు నేను డైలాగ్ చెప్తే తమిళ వాళ్ళంతా వచ్చి నన్ను కొడతారు. సో ఇప్పుడు నేను డైలాగ్ చెప్పదలుచుకోలేదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను తమిళ్. అంటే ఓన్లీ తమిళ సీరియల్ ఇంట్రెస్ట్ తో తమిళ్ నేర్చుకుంటున్నాను. బట్ యాక్చువల్లీ మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నంతసేపు నాకు ఎందుకో మీ వాయిస్ లో ఏదైనా సాంగ్ వింటే బాగుండనేది గట్టిగా అనిపిస్తుంది అనమాట. నేను సింగింగ్ చేస్తే ఛానల్స్ కూడా అమ్ముకుంటారు. లేదు మీరు సంథింగ్ అంటే కొంచెం హస్కీగా చాలా డిఫరెంట్ గా ఉంది వాయిస్. మీ వాయిస్ లో ఏదైనా ఒక 2 లైన్స్ మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఒకటి పాడొచ్చు కదా. నా ఫేవరెట్ ఎంతసేపు అంటే చూసిన వ్యూవర్స్ అందరు కూడా ఎప్పుడు విలన్ గా భయపెడుతూ లేకపోతే జనాలందరూ చూసి అమ్మో నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న దీనిలో ఉన్నారు కాబట్టి ఒక్కసారి కంప్లీట్ గా అసలు షాక్ అయిపోతారేమో మీ వాయిస్ లో సాంగ్. సాంగ్ సింగింగ్ అనేది అసలు టచ్ లో లేదు. బట్ ట్రై చేస్తా. షూర్ షూర్ మా కోసం ఏదైనా ఒక 2 లైన్స్ మీ ఫేవరెట్. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, రేణువుల గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరమందే నీవేనా అతిశయం, ఆగిరిలో అంతే. నాకు రాదు, యాక్చువల్ సింగింగ్ రాదు. ఇంత బాగా పాడారు, ఎంత చక్కగా పాడారు. ఈ దెబ్బతో నెక్స్ట్ టైం మీది విలన్ రోల్ నుంచి తీసి ఏదన్నా సింగర్ అంటే దానికి సంబంధించి ఏమన్నా రోల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్ చేసేసుకుంటారేమో. చాలా నిజంగా చాలా బాగుందండి వాయిస్. థ్యాంక్ యూ. బాగా పాడారు కూడా. దాంట్లో కూడా పదాలు కరెక్ట్ ఉన్నాయి లేదు కూడా నాకు తెలియదు, జస్ట్ ట్రై చేసి. బట్ లేదు, చాలా బాగా పాడారు. సో ఫర్దర్ గా కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ అండ్ యాక్చువల్లీ క్లోజ్ ఫినిష్ చేసే ముందు పబ్లిక్ నుంచి కూడా గట్టిగా డిమాండ్ ఉంది. ఇంకెన్ని రోజులు ఏడిపిస్తారండి మా హీరోయిన్, ఇంకెన్ని రోజులు ఇంకెంత బాధ పెడతారని అడుగుతున్నారు. ఏడ్చని రోజులు ఏడిపిస్తూనే ఉంటాం. అయ్యో అంతేనా? మన ఏలివేని ఏడ్చని రోజులు ఈ కాంచన, నిమిష, కాదంబరి, కోటి నలుగురు ఏడిపిస్తూనే ఉంటారు. మొత్తం మీరంతా కలిసి కుట్రలు చేసి ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉంటారు. తనకి ఇంకా పాపం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఆ సీరియల్లో అంటే ఇప్పుడు కామెడీ సీరియల్ చేస్తాము, దాంట్లో కూడా చిన్న చిన్న బాధలు ఎదురైతూ ఉంటేనే కదా దానికంటే ఒక వాల్యూ ఉంటుంది. లైక్ ఇలా హీరోయిన్ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటే వీళ్ళని చూడలేరు. సో అలానే విలనిజం మనం చూపిస్తూ ఉంటే ఆమెను ఏడిపిస్తూ ఉంటే అదొక చిన్న సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు 500 ఎపిసోడ్ కి దగ్గరలో ఉంది. రైట్, ఆఫ్ కోర్స్ సక్సెస్ఫుల్ గా 500 ఎపిసోడ్స్ అంటే ఒక 2000 ఎపిసోడ్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. యా షూర్, వి విష్. మా ప్రొడ్యూసర్ గారి దయ వల్ల, ఛానల్ వాళ్ళ దయ వల్ల, మా టీమ్ మెంబర్స్ అందరి దయ వల్ల ఇంకా అందరం ఒకే ఐకమత్యంగా ఉండి ఇంకా దాన్ని ఇలాగ కొనసాగించాలని 5000 వరకు వెళ్ళినా తప్పేం లేదు. జెమినీలో 500 ఎపిసోడ్ దగ్గరికి వస్తుందంటే ఐ థింక్ ఇదే ఫస్ట్ సీరియల్ అనిపిస్తుంది, చిన్న విషయం కాదు. అంటే వచ్చేదే కానీ 200-300 ఎపిసోడ్స్ కి క్లోజ్ అయిపోతే శుభం కార్డ్ పడుతూ ఉంటుంది. బట్ మా సీరియల్ చాలా బాగా రన్ అవుతుంది. లైక్ నా ఫీలింగ్ అది. అండ్ 500 ఎపిసోడ్ వరకు వచ్చిందంటే చాలా బాగా రన్ అవ్వట్టే నిజంగానే. సో ఈ మూడు ముళ్ళు సీరియల్ అనేది ఇంకా మీరు అన్నట్టుగా 2000+
కంటిన్యూ అవుతూనే ఉండాలి. అండ్ అలాగే మీరందరూ కూడా ఇలానే చక్కగా మీ రోల్స్లో ప్రజలను ఇంకా ఆదరించాలని, ఇన్ ఫ్యూచర్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్లో చేస్తూ థ్యాంక్ యూ సో ఎప్పుడు ఇలానే మచ్. ఎవర్ గ్రీన్గా కనిపిస్తూ అప్పుడప్పుడు అంటే ఎప్పుడు సీరియస్ ఇదే కాకుండా చక్కగా ఈ స్మైల్ ఏదైతే ఉందో అప్పుడప్పుడు సీరియల్స్లో మా వాళ్ళకు కూడా జనాలకి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సీరియల్ యాక్టర్ చరిష్మా నాయుడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నక్షత్ర మీడియా ప్లస్.